హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ నుండి 2000 పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి టాపిక్ వైజ్ ఉండేటువంటి సిలబస్ ఏంటి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, అలాగే చాలామంది అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే ఇంటర్ అలాగే బీటెక్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ నేను డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడనటువంటి వారు ఉంటే ఇమీడియట్గా చూడండి. సో అది చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే మిగిలినటువంటి డేట్స్, ఎగ్జామినేషన్ ఫీ ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ నుండి 2000 వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి, టెక్నీషియన్ ఏ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఉన్నటువంటి డౌట్ క్లారిఫై చేస్తాను. బీటెక్ చేసినటువంటి వారు, అలాగే బీఈ చేసినటువంటి వారు, పిహెచ్డి చేసినటువంటి వారు, ఎంఎస్సి చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి బీఈ, బీటెక్, పిహెచ్డి, ఎంఎస్సి చేసినటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవద్దు. ఇంకా ఇంటర్మీడియట్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి డిప్లొమా చేసినటువంటి వారు, ఐటీఐ 10th పాస్ అయినటువంటి వారు, అంటే 10thతో పాటు ఐటీఐ చేసినటువంటి వారు ఇక్కడ టెక్నీషియన్ ఏ అనేటువంటి ఈ పోస్టులన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులన్నిటికీ కూడా టెక్నీషియన్ ఏ కింద ఉన్నటువంటి 826 పోస్టులకి అప్లై చేసుకోవడానికి 10th అండ్ ఐటీఐ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా మిగిలినటువంటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి పోస్టులకి బీఎస్సీలో పర్టికులర్ డిపార్ట్మెంట్లో లేదా పర్టికులర్ సబ్జెక్టుల్లో బీఎస్సీ చేసినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే డిప్లొమా ఇంజనీరింగ్ అనేది పర్టికులర్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది తప్ప ఇంటర్మీడియట్ చేసినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. బీఈ బీటెక్ చేసినటువంటి వారు, అలాగే 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు నాట్ ఎలిజిబుల్. 10thతో పాటు ఐటీఐ, అలాగే డిప్లొమా చేసినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఇంకా బీఎస్సీలో పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన బీఎస్సీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మనకి టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి 2 టైప్స్ ఆఫ్ పోస్టుల్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి పోస్టులకి సంబంధించి మనకి టాపిక్ వైజ్ సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో సిలబస్ చూసే ముందు ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మనకి టైర్ 1 అండ్ టైర్ 2 అని చెప్పేసి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే సిబిటి ఫర్ స్క్రీనింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్ లాగా ఉంటుందన్నమాట. మనకి టైర్ 2 ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల్నే పరిగణించడం జరుగుతుంది. మనకి టైర్ 1 ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి టాపిక్స్ చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఈ 4 టాపిక్స్ ఉన్నాయి. అలాగే జనరల్ సైన్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ టాపిక్ ఉంది. టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్కి ఇస్తారు. 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. బోత్ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మీరు నెగిటివ్ మార్కింగ్ లేకుండానే ఈ ఎగ్జామినేషన్ ఫ్రీగా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ విల్ కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి కంప్యూటర్లోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ద స్కోర్ ఆఫ్ టైర్ 1 సిబిటి మే బీ నార్మలైజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో సిబిటి 1 అంటే టైర్ 1 ఎగ్జామినేషన్కి నార్మలైజేషన్ అప్లై చేస్తారు. అండ్ టైర్ 1 అండ్ టైర్ 2 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉండదు, ఓన్లీ ఎంసీక్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తారు. ఇంకా టైర్ 1 ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ స్క్రీనింగ్ అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ ఫైనల్ సెలక్షన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే టైర్ 2లో వచ్చినటువంటి మంచి మార్కుల ఆధారంగానే, మెరిట్ మార్కుల ఆధారంగానే మనకి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ ఏకి సంబంధించి ఆ పోస్టులకు కూడా సేమ్ మనకి ఈ విధంగానే ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించిన టైర్ 2 ఎగ్జామినేషన్లో
టెస్ట్ స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైన ఇచ్చినటువంటి టేబుల్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బీఎస్సీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లో చేశారు అనుకుందాము. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకున్నారు. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 0101 అనేటువంటి ఈ యొక్క పోస్ట్ కోడ్కి మీరు అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకున్నారు కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించినటువంటి బీఎస్సీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది మనకి టైర్ 2లో రావడం జరుగుతుంది. అంటే మీరు అగ్రికల్చర్ డిగ్రీ చేశారు కదా, అందులో ఉండేటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి టైర్ 2 ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ పోస్ట్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పోస్ట్ కోడ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అనేటువంటి టాపిక్కి సంబంధించి ఆ పోస్ట్ కోడ్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో 100 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ సేమ్ మనకి టెక్నీషియన్ ఏ అనేటువంటి పోస్టులకు కూడా CBT 1 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పేసి ఇచ్చారు. సెక్షన్ ఏ వచ్చేసి మనకి నార్మల్ క్వాంటిటీ యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి 40 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత చూసుకున్నట్లయితే సెక్షన్ బి నుంచి స్పెసిఫిక్ టు ట్రేడ్ ఆర్ డిసిప్లిన్ పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారు. పైన కూడా మీరు ఐటీఐకి సంబంధించి ఫిట్టర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన 80 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా తర్వాత ట్రేడ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. టైర్ 2లో స్పెసిఫిక్ టు ట్రేడ్ ఆర్ డిసిప్లిన్ ఆఫ్ పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు టెక్నీషియన్ ఏ అనేటువంటి పోస్టుల్లో మీరు ఏ పోస్ట్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్ అనేటువంటి ఈ పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రిలిమ్స్కి ఒక రకంగా, మెయిన్స్కి అంటే టైర్ 2కి ఒక రకంగా, టైర్ 1కి ఒక రకంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇప్పుడు టైర్ 1కి సంబంధించి డిఆర్డిఓ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన టైర్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి టైమ్ అండ్ డిస్టెన్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, టైమ్ అండ్ వర్క్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, డేటా ఇంటర్ప్రిటేషన్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, యావరేజెస్, నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, కల్చరల్ హెరిటేజ్, జాగ్రఫీ, ఇండియా అండ్ వరల్డ్కి సంబంధించిన వరల్డ్ జాగ్రఫీ అండ్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. వరల్డ్ హిస్టరీకి సంబంధించి చాలా తక్కువ అడుగుతారు, బట్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంది కదా, సో దీనికి సంబంధించి కాంప్రహెన్షన్ పాసేజెస్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, వర్బ్స్ గురించి అడుగుతారు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ గురించి, అన్సీన్ పాసేజెస్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఆర్టికల్స్ నుంచి, గ్రామర్ నుంచి, ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ప్రిపోజిషన్స్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. టెన్సెస్, వొకాబులరీ, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాడ్వర్బ్స్, ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో ఉండేటువంటి యొక్క గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే డేటా సఫిషియన్సీ, లాజిక్, పజిల్ టెస్ట్, కోడింగ్ డికోడింగు, ఎనాలజీ, క్లాసిఫికేషను, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిరీస్ కంప్లీషను, ఆల్ఫాబెట్ టెస్ట్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ పజిల్, నంబరు, ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్, ఎలిజిబిలిటీ టెస్ట్, థీమ్ డిటెక్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, కోడింగ్ డికోడింగ్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ఎనాలజీ, డైరెక్షన్స్, డెసిషన్ మేకింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్, క్యూబ్స్ అండ్ డైస్, అలాగే మిర్రర్ ఇమేజెస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, అర్థమెటికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ సిరీస్, నంబర్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఈ విధంగా టాపిక్స్ ఉంటాయి. ఇంకా జనరల్ సైన్స్ అని చెప్పేసి మనకి సపరేట్ టాపిక్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి సింపుల్ హార్మోనిక్ మోషన్, గ్రావిటేషన్, ఫిజిక్స్ ఆఫ్ గ్యాషియస్ స్టేట్, డిఆర్డిఓ సిలబస్ ఫర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంకా ఎంఎస్ పవర్ పాయింట్, నాలెడ్జ్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ టూల్స్, ఈ విధంగా మనకి పలు రకాల టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి పోస్టులకి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది.
ఇంకా టెక్నీషియన్ ఏ కింద ఉన్నటువంటి 10th+ ఐటీఐ చేసినటువంటి వారికి మనకి 40 క్వశ్చన్స్కి సంబంధించి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి అడిగేటువంటి టాపిక్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. యాప్టిట్యూడ్లో చూసుకున్నట్లయితే సింప్లిఫికేషన్, నంబర్ సిరీస్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, అప్రాక్సిమేషన్, డేటా సఫిషియన్సీ, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైము, మ్యాథమెటికల్ ఇన్ఈక్వాలిటీ, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి చూసుకున్నట్లయితే నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ న్యూస్, ఇంపార్టెంట్ డేస్, అవార్డ్స్ అండ్ హానర్స్, అపాయింట్మెంట్స్, రెసిగ్నేషన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, అలాగే మనకి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి ఇంకా సైన్స్ అండ్ డిఫెన్స్కి సంబంధించి వీటితో పాటు మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, నేను ఏదైతే బీ పోస్టులకి సంబంధించి ఏదైతే చెప్పానో సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా రీజనింగ్కి సంబంధించి కూడా సేమ్ మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించి కూడా మనకి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకి గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడనేది మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇవ్వలేదు. సో టు బీ అనౌన్స్డ్ ఆన్ డిఆర్డిఓ వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి తర్వాత ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి డిఆర్డిఓ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో తర్వాత మీరు తెలుసుకొని వెబ్సైట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే మిగిలినటువంటి డీటెయిల్స్ అనమాట. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.